హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను డిజైర్ ఎగ్జిబిషన్కి వెళ్దాము అనేసి అనుకుంటున్నాను. సో అక్కడ ఎలా ఉంటుంది, ఏం కలెక్షన్ ఉంటుంది, అవన్నీ వీడియో చేద్దాం అనేసి నా ప్లాన్ ప్రస్తుతానికి. సో యాక్చువల్లీ నాకు ఏం కొనే ప్లాన్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు బై, అంటే అవసరం లేదు. ఓన్లీ యూట్యూబ్ వీడియో కోసమే నేను ఇప్పుడు ఆ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాను, మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి. సో ఎలాంటి కలెక్షన్ ఉంటుంది, ఏమేమి అవైలబుల్ ఉంటాయి, ప్రైస్ రేంజెస్ ఎట్లుంటాయి, ఎక్కడుంటుంది, సో వాళ్ళ అప్డేట్స్ మనకు ఎలా తెలుస్తాయి, ఇవన్నీ మీకు తెలుస్తుందని చెప్పి నేను ఈ వీడియో చేద్దామని ప్లాన్ చేసిన. కానీ పర్సనలీ నాకు షాపింగ్ చేసే అవసరం ఏమీ లేకుండే. ఇట్స్ ఓన్లీ ఫర్ యూ గైస్. సో ఈరోజైతే నేను తాజ్ కృష్ణలో పెట్టే డిజైర్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాను. సో నేను వెళ్ళింది December 21st, దట్ వాజ్ ద లాస్ట్ డే. కానీ వాట్ ఐ వాంటెడ్ టు సే ఈజ్, ఇది ఎవ్రీ మంత్ ఉంటుంది మనకి హైదరాబాద్లో, విజయవాడలో అలా. సో వాళ్ళు ఎప్పుడు పెడుతున్నారు, ఎక్కడ పెడుతున్నారు అనేది మనకి డీటెయిల్స్ తెలియాలంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వాలి. సో నేను అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆ ఇన్స్టా పేజ్ ఫాలో అవుతుంటే మీకు అప్డేట్స్ వస్తుంటాయి అన్నమాట, ఏ టైంలో మన దగ్గర ఎగ్జిబిషన్ అవుతుంది అని చెప్పి. అండ్ సమ్టైమ్స్ మన మొబైల్ నెంబర్కి కూడా మెసేజ్ వస్తుంది, అంటే మీరు ఆల్రెడీ ఒకసారి విజిట్ అయ్యి వాళ్ళ దగ్గర మీ మొబైల్ నెంబర్ ఉంటే మీకు అప్డేట్స్ అన్నీ వాళ్ళు మెసేజ్ చేస్తూ ఉంటారనమాట, ఏ టైంలో ఎగ్జిబిషన్స్ ఉంటాయి అని చెప్పి. సో ఈరోజైతే ఇప్పుడు ఉంది December 21st. మేబీ ఈ వీడియో అప్లోడ్ చేసేలోపు ఆ ఎగ్జిబిషన్ అయిపోతుంది. బట్ ఫర్ ఫ్యూచర్ ఎప్పుడైనా వెళ్ళాలంటే దిస్ ఈస్ ద ప్రాసెస్ అనమాట. ఇలా మనము ఆ డేట్స్ అండ్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. సో దట్స్ ద ప్లాన్ ఈరోజు, అక్కడికి వెళ్ళాలని చెప్పి. సో నేనైతే అక్కడికి వెళ్ళి వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేస్తాను, ఏమేమి ఉన్నాయి అవైలబుల్ అని చెప్పేసి. అండ్ వన్ అడ్వాంటేజ్ ఆఫ్ దీస్ ఎగ్జిబిషన్స్ ఏంటంటే కలెక్షన్ నాకు చాలా యూనిక్గా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు లెట్స్ టేక్ అ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ కుర్తీస్ ఆర్ వెస్టర్న్ వేర్ డ్రెస్సెస్. ఏమన్నా మనం నార్మల్గా వెస్ట్ సైడ్ ఆర్ మింత్రా ఆర్ ఎనీ అదర్ స్టోర్ ఇట్లా తీసుకుంటే మనం వేసుకునే వేరే వాళ్ళ దగ్గర కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా ఇష్టం లేదు, కొంచెం యూనిక్గా కనిపించాలి అనుకున్న వాళ్ళకి ఎగ్జిబిషన్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్ నాకు అనిపించినంత వరకు. నాకు మంచి కలెక్షన్ కనిపిస్తుంది అండ్ వైడ్ రేంజ్ ఉంటుంది. ఒకటే ప్లేస్ దగ్గర మనకు అన్ని అవైలబుల్ ఉంటాయి, లైక్ పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్, కుర్తీస్, వెస్టర్న్ వేర్, ఫుట్వేర్, జ్యువెలరీ అన్నీ ఉంటాయి. సమ్టైమ్స్ హోమ్ డెకర్ ఉంటుంది. సో నాకు వన్ స్టాప్ డెస్టినేషన్ అనిపిస్తుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్స్ పెడతారు అండ్ మీకు వాళ్ళ కలెక్షన్ నచ్చితే కూడా యూ కెన్ టేక్ దేర్ డీటెయిల్స్, వాళ్ళ స్టోర్ ఎక్కడ ఉంది ఆర్ ఆన్లైన్ ఇన్స్టా పేజెస్ రన్ చేస్తే ఆ డీటెయిల్స్ అట్లా తీసుకొని వీ కెన్ కంటిన్యూ షాపింగ్ విత్ దెమ్. మనకు ఒకసారి ట్రస్ట్ వస్తుంది కాబట్టి. సో నాకు అందుకు ఎగ్జిబిషన్స్ చాలా ప్రిఫరబుల్ అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ వాట్ ఐ సజెస్ట్ ఈజ్ యూ కెన్ బార్గెయిన్. లైక్ వాళ్ళు చెప్పిన ప్రైజే కాదు, యూ కెన్ బార్గెయిన్. సమ్టైమ్స్ వర్కౌట్ అవుతుంది, మనం బార్గెయిన్ చేసి తీసుకోవచ్చు. దట్ ఈస్ వన్ టిప్. అండ్ యాజ్ ఐ సెడ్ కలెక్షన్ ఈజ్ రియల్లీ గుడ్. అండ్ సమ్టైమ్స్ మన లక్ కూడా ఈరోజు లైక్ ఈ స్లాట్స్లో పెట్టిన ఎగ్జిబిషన్ ఈ టైం వెళ్తే చాలా కలెక్షన్, చాలా స్టాల్స్ కనిపించుండొచ్చు. నెక్స్ట్ టైం అక్కడ ఉండకపోవచ్చు, అన్ని స్టాల్స్ ఉండకపోవచ్చు. బట్ ఐ థింక్ అంత డిసప్పాయింట్ అయ్యి వచ్చే అంత కూడా ఉండదు. ఇట్ విల్ బీ నైస్. సో లెట్స్ సీ ఏమేమి కలెక్షన్ ఉంది ఈరోజు ఈ ఎగ్జిబిషన్లో అని చెప్పేసి. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ if you are watching me for the first time, please consider subscribing to my channel. ఎంటర్ అవ్వగానే నన్ను ఫస్ట్ అట్రాక్ట్ చేసింది ఈ స్టోరే. ఇందులో ఇప్పుడు ట్రెండ్ అవుతున్న మల్ కాటన్ అండ్ చందేరి కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయి కదా, అవన్నీ అవైలబుల్గా ఉండే వైడ్ రేంజ్ ఉంది. అండ్ మనకి అకార్డింగ్గా కస్టమైజేషన్ కూడా చేస్తారు అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్స్ అండ్ కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా. అండ్ వీళ్ళ దగ్గర క్వాలిటీ టాప్ నాచ్ ఉంది అండ్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. గివ్ ఇట్ ఫ్రాక్స్ ఆర్ లెహెంగాస్, లాంగ్ గౌన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ దే ఆర్ డూయింగ్ కస్టమైజేషన్. సో అక్కడే మనం మన ఫిట్టింగ్స్ ఆర్ కస్టమైజేషన్ రిక్వైర్మెంట్స్ ఇస్తే కూడా వాళ్ళు మనకి కొరియర్ కూడా చేస్తారనమాట. ఆర్ఎల్స్ ఇక్కడ ఉన్నవి కూడా మనం పిక్ చేసుకోవచ్చు. సో ఐ లవ్ దిస్ స్టోర్.
దిస్ ఈస్ ద నెక్స్ట్ స్టోర్. ఇందులో కొంచెం లెనిన్ కైండ్ ఆఫ్ అవుట్‌ఫిట్స్ ఉన్నాయి. ఇది కొంచెం ఎక్స్‌పెన్సివే అనిపిచ్చింది. నాకు అరౌండ్ 6000, 5000 ఆ రేంజ్‌లో ఉన్నాయి. బట్ నాకు తెలిసి ఇదంతా మనం ఆ మెటీరియల్‌కే పెడుతున్నాం కాస్ట్. ఎందుకంటే మెటీరియల్ ఈస్ వెరీ గుడ్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడున్న డిజైన్స్ కూడా కొంచెం యూనిక్‌గానే ఉన్నాయి. ఇవి వేసుకుంటే గూడా మనం అందరిలో స్టాండ్ ఔట్ అవుతాము. దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో, దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఎగ్జిబిషన్స్‌కి రాడానికి. కొంచెం యూనిక్ స్టఫ్ దొరుకుతది. అండ్ డోంట్ ఫర్గెట్ టు బార్గెయిన్ ఆల్సో. సో, దిస్ ఈస్ అనదర్ బ్యూటిఫుల్ కుర్తా సెట్ విచ్ I liked. They have very good collection of kurtis and also cot sets as well. ఇప్పుడు మీరు చూస్తున్న కుర్తీ సెట్ అండ్ ఇప్పుడు కనిపిస్తున్న ఈ కార్డ్ సెట్ అయితే ఇది 2000 నాకు చాలా మంచిగా నచ్చింది. అండ్ ఇదొక బెంగుళూరు శారీస్ స్టోర్. ఇందులో కాటన్ శారీస్, టస్సర్ శారీస్ ఒక వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షనే అవైలబుల్ ఉండే అనమాట ఈ స్టోర్‌లో. సో, దిస్ ఈస్ ద కాశ్మీరీ స్టాల్. ఇందులో ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది మమ్మీకి. వాళ్ళు అదే చెప్తున్నారు. ఈ బార్డర్స్ అండ్ పళ్ళు వచ్చేసి వీవింగ్. ఇది మెషిన్ వర్క్ కాదు. అండ్ మిడిల్‌లో ఉన్నది మెషిన్ వర్క్. సో, ఇది కాస్ట్ అరౌండ్ 3500 అలా ఉన్నాయి. సో, బిలో 5000 శారీస్ చూస్తున్నారంటే ఈ స్టోర్ ఒక మంచి ఆప్షన్ అనే చెప్పొచ్చు. నాకిక్కడ కలెక్షన్ అంతా కొంచెం డిఫరెంట్‌గానే నచ్చింది. కాకపోతే ఏదో వింత వింత పేర్లైతే ఉన్నాయి శారీస్‌కి, అవి నాకు తెలీదు. అండ్ ఈ లైట్ బేబీ పింక్ కలర్‌ది గూడా ఎంత ప్లెజెంట్‌గా అనిపిచ్చింది. దాని మీద వర్క్ గూడా చాలా నీట్‌గా ఉంది. దో ఇట్ ఈస్ మెషిన్ ఎంబ్రాయిడరీ, ఇట్ ఈస్ వెరీ డీసెంట్ అండ్ దిస్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ శారీ. నాకు చాలా నచ్చింది. ఆ ఎంబ్రాయిడరీ అండ్ ఆ క్లాత్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా చాలా బావుంది. అండ్ నెక్స్ట్ ఒక స్టోర్‌లో అయితే ఇక్కడ అన్ని లాంగ్ గౌన్స్ ఉన్నాయి. పిక్ ఎనీథింగ్, ఇట్ ఈస్ అరౌండ్ 6500 ఆ రేంజ్ అనుకుంటా. సో, ఇందులో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అండ్ మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయి. అండ్ దే డూ ఆల్టర్ ఆల్స్ వెల్. మనం పిక్ చేసుకున్నాక ఆల్టరేషన్ కూడా చేసి వాళ్ళు మనకి కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. సో, కొరియర్ చేసేస్తారనమాట. And this particular store have all Alia cut kurta sets with premium hand embroidery. Of course, it is expensive. They are quoted around 7000, 8000. బట్ అది డైరెక్ట్‌గా చూస్తేనే అర్థమవుతుంది అది ఎంత ప్రీమియం వర్క్ ఉంది దాని మీద అని. అండ్ ఇది చూస్తే ఇది ఇన్‌స్టాలో నేను చాలా చాలా దగ్గరే చూసాను ఇలాంటి కుర్తా సెట్స్. అక్కడ అరౌండ్ 3500 అలా ఉండే. ఇక్కడ 7000 ఉంది. మరి ఆ క్లాత్‌కి, ఈ క్లాత్‌కి ఏం డిఫరెన్స్ ఉంది? ఆర్ దే ఆర్ కోటింగ్ హై అనేది నాకు తెలీదు. బట్ దోస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ కుర్తా సెట్స్ వర్ సో ప్రీమియం. అండ్ నెక్స్ట్ ఈ స్టోర్‌లో వచ్చేసి పిక్ ఎనీథింగ్ అరౌండ్ 1800. నాకు ఇవి కొంచెం రీజనబుల్ అండ్ యూనిక్‌గా అనిపించింది. యూ కెన్ స్టైల్ ఇట్ యాస్ కుర్తా ఆర్ జస్ట్ వేర్ ఇట్ యాస్ అ గౌన్ యాజ్ వెల్. చాలా డిఫరెంట్ కలెక్షనే కనిపించింది. అండ్ 1800 అంటే ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వెరీ రీజనబుల్. దాని మీద వచ్చిన వర్క్ కానీ, డిజైన్స్ కానీ యూనిక్‌గా ఉన్నాయి అండ్ చాలా క్లాసీగా కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఈసారి అయితే నేను ఎగ్జిబిషన్‌లో ఇలాంటి స్ట్రెయిట్ కట్ ప్యాంట్స్ ఎంబ్రాయిడరీ ఉన్నవి చాలా చూసాను. ఇలా సింపుల్ కుర్తీని కూడా మనము యూనిక్‌గా స్టైల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఈస్ అ కంచిపట్టు స్టోర్. ఇవన్నీ లెహెంగాస్. 3 మీటర్స్ ఆఫ్ లెహెంగా అండ్ 1 మీటర్ ఆఫ్ బ్లౌజ్ ఉంటుందన్నమాట ఇందులో. వీళ్ళ దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షనే ఉంది. లెహెంగాస్ ఉన్నాయి అండ్ శారీస్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. సో, ఇవి అరౌండ్ ప్రైస్ రేంజ్ ఆఫ్ 7500-9000 ఉంది. ఈ
ఇవి మీరు శారీస్ అనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేశారు. ఇవి శారీస్ కావంట. ఇవి ధోతీస్, పట్టు ధోతి ఆర్ పంచలు. ఇంత వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ అయితే నేనెక్కడ చూడలేదు. ఎస్పెషల్లీ ధోతీస్‌లో అయితే. అండ్ నేను చెప్పా కదా! ఎగ్జిబిషన్‌లో మనకి వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పి చాలా జ్యువెలరీ స్టోర్సే అవైలబుల్ ఉండే. అండ్ ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి ఇవి. కాస్ట్ కూడా దాని అకార్డింగ్‌గానే ఉన్నాయి. సో, ఇలా డైలీ వేర్ వేసుకునే బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్ అండ్ పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అన్నీ అవైలబుల్ ఉండే. అండ్ ఈసారి అయితే నేను ఫుట్‌వేర్ స్టోర్స్ ఎక్కువ చూడలేదు. ఓన్లీ ఇదొక్కటే ఉండే అనమాట ఫుట్‌వేర్ మాత్రం. ఇదొక యూనిక్ స్టాల్. నాకిది చాలా నచ్చింది. అంతా లెనిన్ కలెక్షనే ఉంది. లెనిన్ మీద ఇలాంటి వెరైటీ ధోతి ప్యాంట్స్ వచ్చి చాలా చాలా యూనిక్‌గా ఉంది. అరౌండ్ 7,000 ఉండే. ప్రైస్ ఈజ్ ఆల్సో గుడ్. కానీ అది ఎలాంటి అకేషన్‌కి ఏసుకుంటాము అని చెప్పి నాకు అర్థం కాలేదు. బట్ చాలా డిఫరెంట్ అనిపించింది. లెనిన్ మీద ఇలాంటి వర్క్ వచ్చి ధోతి ప్యాంట్స్ రావడము. అండ్ పిల్లలకి కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి. కస్టమైజ్డ్ బొటిక్ స్టైల్ స్టోర్స్ అయితే చాలానే ఉండే ఇక్కడ ఈసారి. నాకు ఎగ్జిబిషన్ రావడానికి పైసా వసూల్ స్టోర్ అంటే ఇదే వెంకటగిరి స్టాల్. ఇక్కడ వీవర్సే డైరెక్ట్‌గా వచ్చి వాళ్ళ కలెక్షన్ డిస్‌ప్లే చేస్తున్నారు. నాకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది. నేను ఒక 3 ఇయర్స్ నుంచి మంచి వెంకటగిరి శారీ కొందామని చూస్తున్నా. ఇక్కడ వీళ్ళ ప్రైజెస్ చూసాక టెంప్ట్ అయిపోయాననమాట. కలెక్షన్ బావుంది. ప్రైజెస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి మంచిగా. కంపారిటివ్‌లీ అదర్, ఎందుకంటే నేను చెప్పా కదా! 3 ఇయర్స్ నుంచి చూస్తున్నా కాబట్టి నాకు అర్థమైంది బయట ఎంత కాస్ట్ ఉంది, వీళ్ళ దగ్గర ఎంతుందని. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పనిసరిగా చెక్ చేయండి. వాళ్ళ క్వాలిటీ అండ్ ప్రైజెస్ ఆర్ వెరీ వెరీ గుడ్. అందులో డౌటే లేదు. వాళ్ళకి కాల్ చేసి అడిగితే వాళ్ళు వాట్సాప్‌లో మీకు పిక్చర్స్ పంపిస్తారు. మీరు చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. క్వాలిటీ విషయంలో అయితే యూ కెన్ బ్లైండ్‌లీ ట్రస్ట్ దెమ్. అండ్ కలెక్షన్ కూడా నాకు చాలా నచ్చింది వీళ్ళ దగ్గర. సో, చూస్తున్నాం. ఇవి మాకు నచ్చినవి. ఇందులో నుంచి ఒకటి పిక్ చేసుకోవాలి. కానీ మా మమ్మీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా ఒక శారీని ఆల్రెడీ చూజ్ చేసుకుంది. ఎన్ని చూపించినా తనకు నచ్చట్లేదు. అండ్ దట్ ఈస్ దిస్ శారీ, దిస్ బ్లూ వన్. ఏదన్నా ఒకటి తీసుకొని పెట్టుకో మమ్మీ అంటే కూడా ఇదే పిక్ చేసుకుంది. సో, నేను ఎన్ని చూపించినా షీ ఈజ్ లైక్ ఐ వాంట్ ఓన్లీ దిస్. సో, మీకెలా అనిపించింది ఈ శారీ నాకు చెప్పండి. నాకు ఆరెంజ్ కలర్‌ది కూడా నచ్చింది. అండ్ టు బీ ఫ్రాంక్ ఆ గ్రే కలర్‌ది కూడా చాలా నచ్చుండే. అండ్ మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ చాలా ట్రెండ్‌లో ఉన్నాయి గదా! అవి గూడా అవైలబుల్ ఉండే. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ స్టోర్ ఇన్ ద ఎంటైర్ ఎగ్జిబిషన్. ఇక్కడున్న కుర్తీ సెట్స్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉండే. అన్నీ హ్యాండ్ వర్కే అండ్ ఈచ్ వన్ ఈజ్ వెరీ వెరీ యూనిక్. పార్టీస్‌కి చాలా బావుంటది. సింపుల్ అండ్ ఎలిగెంట్, అంటే హడావిడి ఉండొద్దు. బట్ మనం మంచిగా స్టాండ్ ఔట్ అవ్వాలి. డీసెంట్‌గా, ఎలిగెంట్‌గా ఉండాలనుకునే వాళ్ళందరికీ దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఓన్లీ అరౌండ్ ద ప్రైస్ రేంజ్ ఆఫ్ 3,500 to 4,500 ఆ రేంజ్‌లో ఉన్నాయి. ఎందుకంటే ఇది హ్యాండ్ వర్క్ అండ్ దానిలో ఉన్న డీటెయిలింగ్ అండ్ ఆ క్లాత్ ఎవ్రీథింగ్ చూడండి ఎంత బాగుందో. వేసుకుంటే ఆ లుక్ తెలిసిపోతుంది. అంటే కుర్తీ సెట్టే కదా, దీనికి ఎందుకు ఇంత పెట్టాలి అని మనకు అనిపించవచ్చు. బట్ ఆ ఫ్యాబ్రిక్ అండ్ దట్ వర్క్ ఈజ్ వర్త్ గైస్. చాలా చాలా బాగుంది. అండ్ ఈ స్టోర్లో వచ్చేసి కొన్ని ఆఫర్స్ రన్ అవుతుండే. ఇవన్నీ 6,000కే ఉన్నాయి. సో, కాక్టైల్స్కి, సంగీత్స్కి అలాంటి వాటికి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. నాకు ఈ లావెండర్ కలర్ వన్ నచ్చింది. సో, ఇదన్నమాట మనకి ఈసారి ఎగ్జిబిషన్‌లో అవైలబుల్ ఉన్నాయి. మోస్ట్‌లీ నేను కవర్ చేశాను. అండ్ ఇప్పుడైతే బ్యాక్ అయిపోతున్నాం. నేను ఈ ఎగ్జిబిషన్‌లో ఏం కొన్నానో తెలియాలంటే నా డిసెంబర్ హాల్ వీడియో చెక్‌ఔట్ చేయండి. బాయ్ గైస్, సీ యూ ఆల్ అగైన్.